మేము 6,100 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ 6,100 నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు. కలిపి 16,347 పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు. చివరికి చూస్తే ఆ 16,347కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇదే 6 నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 130,000 ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేశాం. 6 నెలలు తిరక్క మునిపే గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి 58,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం, విలీనం చేసి. రెండు 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలు, 2,66,000 వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ 2 కల్లా, అంటే మా గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు తిరక్క మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం ఉట్టి గవర్నమెంట్ సెక్టార్లో. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయినంత వరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా అంటున్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా అసలు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా, ఒక్కటంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్ళు ఈ 6 నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు. 15,000 ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు. కేవలం ఈ 6 నెలల్లోనే నేను చెప్తా ఉన్నాను, నేను ఎక్కువ మాట్లాడడం. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్, చట్టసభల వేదికగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూడని గొప్ప మార్పులు చూసాం. ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు కేవలం 1000 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించడం మొదలెట్టాం. 25 లక్షల దాకా ఉచిత వైద్యాన్ని తీసుకెళ్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందేలా విస్తరింపజేశాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు less than 1,000 crores ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అమౌంట్స్ ఏకంగా 3,600 కోట్లు దాటిన పరిస్థితులు. మా హయాంలో 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఆ రకంగా బిల్లులు ఇస్తూ, ఆ రకంగా ఆరోగ్యశ్రీని పెంచి ఎఫిషియెంట్గా చేస్తూ పేదవాడికి దగ్గరై గొప్పగా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని ఏం చేస్తారు? ఇది నిజంగా సోషియో ఎకనామిక్ సర్వేలు వీళ్ళు రాసిన మాటలు ఒకసారి చదువుదాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.
డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ 2023-24 ఎవరి ప్రభుత్వం ఉందో నాకు అర్థం కాల. వైఎస్ఆర్ గారి పేరా, ఎన్టీఆర్ గారి పేరా, అంతకన్నా అర్థం కాదు. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అంట. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరును మార్చేసినారు. 2023 నుంచి 2023-24 అంటే అది మా హయాంను వాళ్ళ హయాం కింద రాసుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కింద 13,22,319 మంది పేషెంట్లకు మేలు జరిగించినారంట. 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారంట. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫ్రమ్ 1/4/2023 31/3/2024. ఆ టైంలో ఎవరి ప్రభుత్వం ఉన్నది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ను 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు మంచి చేస్తూ 13,22,000 మందికి కుటుంబాలను నిలబెడుతూ 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచి చేస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా మళ్ళా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మార్చి మేము ఖర్చు పెట్టింది కూడా మీరు ఖర్చు పెట్టేట్టుగా రాసుకొని దొంగ పబ్లిసిటీకి, దొంగ అబద్ధాలకు చేస్తూ ఉన్నారు అని అంటే మీకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి మీ హయాంలో? 104, 108 ఎంప్లాయీసు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 104, 108 పరిస్థితి అది. ఆరోగ్యశ్రీలో ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏప్రిల్ నుంచి ఈ రోజు దాకా బిల్స్ పెండింగ్, 6 నెలల బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వడంలా. ఈరోజు పేషెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ రంగంలో 0 వేకెన్సీ పాలసీస్ మేము తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండేట్టుగా, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ నర్సులు ఉండేట్టుగా, పారామెడిక్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకుంటూ 0 వేకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో ఏం చేస్తూ ఉన్నారు? లెఫ్ట్ రైట్ సెంటర్ డాక్టర్ల వేకెన్సీస్ పెంచుతూ పోతూ ఉన్నారు. రిక్రూట్మెంట్ ఆపేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము కడితే అందులో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఈ 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న కాలేజీలు ఈ 5, అందులో ఈ 17లో మరో 3 కాలేజీలకు, పులివెందులతో సహా మరో 2 కాలేజీలకు గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ సీట్లను కూడా అలొకేట్ చేసింది. ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు స్కాముల కోసం అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చెనిక్కాయలకు, బఠానీలకు, మీకు కావలసిన వాళ్ళకు. చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. నెక్స్ట్ టాపిక్లోకి పోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తూ ఉన్న కామన్ డైలాగ్ ఏంది? సంపద సృష్టిస్తా అని.
నిజంగా ఈయన దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఏమిటో నిజంగా నాకైతే అర్థం కాదమ్మా. సంపద సృష్టిస్తా అని ఈయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. 6 నెలలు కాల ఆయన అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాదుడే బాదుడు. ఏకంగా 18,000 కోట్ల రూపాయల బాదుడు. 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6,072 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది. మరో 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆ తర్వాత మంత్లో అంట. 6 నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాదుడే 18,000 కోట్ల రూపాయలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో సంపద సృష్టిలో ఈయన ఏమంటాడు, కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో ఫైనాన్స్ మినిస్టర్తో తను మాట్లాడాడంట. జిఎస్టీలో 1% సర్చార్జ్ చేయాలంట. ఎందుకు ఈయనకి ఇవ్వడానికంట, ఆయన బాధి ఈయనకి డబ్బు ఇవ్వాలంట అని ఈయన మాట్లాడి వచ్చినానని చెప్పి చెప్తాడు అసెంబ్లీలో. సంపద సృష్టి అంటాడు దాన్ని. ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి, ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న 3 పోర్టులు ఆల్రెడీ ఆ పోర్టులకు సంబంధించి దాదాపుగా 50% పనులు అయిపోయినాయి. ఒక పోర్టులో అయితే 65% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 30% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 25% పైన అయిపోయింది. యావరేజ్ కింద దాదాపుగా 3 పోర్టులు కలుపుకుంటే దాదాపుగా 45% పనులు అయిపోయినాయి. ఫైనాన్షియల్ టైఅప్ ఆల్రెడీ అయిపోయింది. దానికి సపరేట్ మ్యారిటైమ్ కార్పొరేషన్ కింద సపరేట్గా దాన్ని పెట్టినారు. దానికి ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయింది. బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇటువంటి పోర్టులు క్రియేట్ అయితే ఇటువంటి పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. ఇటువంటి పోర్టులు కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కడతా ఉన్న ఈ డబ్బులు లక్షల కోట్లు అవుతాయి రేపు పొద్దున. నాగార్జున సాగర్ కట్టడానికి అప్పట్లో 600 కోట్లు 900 కోట్లు నా మెమరీ కరెక్ట్ అయితే. ఈరోజు ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలా? ఈరోజు కట్టే ఈ పోర్ట్ల విలువ అంతే, ఈరోజు కట్టే ఈ మెడికల్ కాలేజీల విలువ అంతే. ఇట్లాంటివి కడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఈయనేం చేస్తూ ఉన్నాడు, సంపద సృష్టి పేరు చెప్పి స్కాములు చేస్తూ వీటిని అన్నిటినీ తనకు కావాల్సిన వాళ్ళకి అమ్మాలంటాడు. ఇది సంపద సృష్టి అంటాడు. సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు, నిన్న అసెంబ్లీలో అంటాడు, రోడ్ల మీద చంద్రబాబు ఆయన కూటమి పార్టీలు రోడ్ల మీద ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి. ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము. దీన్నే సంపద సృష్టి అంటాడు. దీన్నే సంపద సృష్టి అంటున్నాడు. ఆశ్చర్యం నిజంగా నాకైతే. ఈయన పన్నులు వేసి బాదుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 ఆయన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఇదే రోడ్ల మీద మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశారు అనేది ఒక్కసారి డేటా చూద్దాం. రోడ్ల మరమ్మతుల కొరకు 2014 నుంచి 19 మధ్య 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన 2,953 కోట్లు ఖర్చు చేస్తే రోడ్ల మరమ్మతుల కోసం
వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 4,648 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో అప్పట్లో 4,325 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం 7,340 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3,160 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం 5,543 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ రహదారుల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో 14,353 కోట్ల రూపాయలు ఖర్చు జరిగితే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25,504 కోట్ల రూపాయల ఖర్చుతో జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరిగాయి. మొత్తం 5 సంవత్సరాలలో రోడ్ల మీద మాత్రమే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పాలనలో 24,792 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 43,036 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఏమిటి? ఆయన గతంలో మా హయాంలో ఖర్చు చేసిన 43,036 కోట్లే కిండల్ చేశాడు. ఏడైనా గుంతలున్నాయన్నాడు, రకరకాల విష ప్రచారాలు చేసినాడు. ఆయన దత్తపుత్రుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇంత ఖర్చు చేసినా కూడా ఇంత ఖర్చు చేసినా కూడా రోడ్లకు సంబంధించి దుష్ప్రచారమే మేము ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు ప్రజల మీద రోడ్డు ట్యాక్స్ వేస్తాడట. ఆ రోడ్డు ట్యాక్స్తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టట. నిజంగా ఆయన బాధుడే బాధుడు అనే కార్యక్రమానికి ఆయన బాధుతూ ఉంటే, నిస్సిగ్గుగా దాన్ని ఆయన జస్టిఫై చేసుకుంటా ఉంటే, రోడ్లన్నీ తాను రిపేర్ చేయిస్తాను అని చాలా గొప్ప గొప్ప మాటలు అప్పట్లో ఎన్నికలప్పుడు తాను మాట్లాడుతూ ఏమేమో మాట్లాడాడు. ఈరోజు చూస్తే రోడ్ల మీద ఆయన ట్యాక్స్ చేసి బాధుతాడంట. మనం రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట, రోడ్ ట్యాక్స్ కట్టాలట. మనం రోడ్ ట్యాక్స్ కడితే ఆయన రోడ్లు బాగు చేయిస్తాడట, లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట. అంతే, ఆ మాట కూడా అంటున్నాడు. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట అని కూడా అంటున్నాడు. అసలు ఈ మనిషి ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. రోడ్లు అయితేనేమి, సూపర్ 6లు సూపర్ 7లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఆ విషయంలో ఆయన అబద్ధాలు చెప్పుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. అసైన్డ్ భూముల విషయం అసెంబ్లీ నిజంగా చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారనంటే, ఎంత తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారనంటే, ఎంత విష ప్రచారం చేస్తూ ఉన్నారు అనంటే, నిజంగా దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములు ఏ దళితుడైనా కూడా మా ప్రభుత్వం రాకముందు పరిస్థితి ఏమిటి? పేరుకు మాత్రం దళితుల పేరు, అమ్ముకునే స్వేచ్ఛ లేదు. అమ్ముకోలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం అవసరం వచ్చినా కూడా, లేదా వాళ్ళ లీగల్ హెయిర్స్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా పరిస్థితి ఏమిటి? అగమ్య గోచర పరిస్థితి. పేరుకు మాత్రమే దళితుని పేరు, రిజిస్ట్రేషన్ చేసి తాను ఇవ్వలేడు కాబట్టి చెనిక్కాయలకు, పావులాకు, 10 పైసలకు కొనుక్కోవడము, అది కూడా రిజిస్ట్రేషన్ లేకుండా వేరే వాడు దాన్ని అనుభవించడం. ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి మా ప్రభుత్వం రాకమునుపు. మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితాలు మార్చాలని, వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మాది అని గొప్పగా చెప్పగలుగుతాం. 20 సంవత్సరాలు అసైన్డ్ భూమి
ఉన్న ఎవరైనా కూడా 20 సంవత్సరాలు దాటితే వాళ్లకు చట్ట ప్రకారం అన్ని హక్కులు వాళ్ళను కల్పిస్తూ ఆ భూములు వాళ్ళ సొంత భూములుగా చేస్తూ ఉన్నాం. ఆ సొంత భూములు వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు దాన్ని అమ్ముకుంటారా, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారా, ఇంకొకటి చేస్తారా వాళ్ళ ఇష్టం. ఈ లోపల ఎవరైనా కూడా భూములు ఎవరైనా కూడా కొనుగోలు చేసిందంటే అవన్నీ కూడా మళ్ళా వాళ్ళకే ఒరిజినల్ రైట్, ఒరిజినల్ అసైనీస్కు మళ్ళీ వెళ్ళిపోతాయి. వాళ్ళ పేరుతోనే పట్టా వస్తుంది, కొన్నవాని పేరుతో రాదు. ఒరిజినల్ అసైనీ పేరుతోనే పట్టా వస్తుంది. సో ఆ రకంగా వాళ్ళకు హక్కులు ఇచ్చి ఏకంగా 15 లక్షల మంది, 15,21,000 మంది రైతులకు, అంటే ఈ దళితులకు, ఈ పేదలకు మంచి చేస్తూ వారికి సర్వ హక్కులు కల్పించే కార్యక్రమం ఏం చేస్తే నిస్సిగ్గుగా బురదేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి హక్కులు తీసుకుంటారు, తీసుకునే దానికోసం అడుగులు ముందుకేస్తున్నారు. చట్టాన్ని క్యాన్సిల్ చేస్తారట, వాళ్ళకి ఇచ్చిన హక్కులు రద్దు చేస్తారట. అంటే వీళ్ళు మాత్రం పెత్తందారులు 10 పైసలకు 20 పైసలకు రైతుల దగ్గర నుంచి మాత్రం కొనుగోలు చేయాలి. ఆ అసైనీస్ దగ్గర నుంచి, ఆ దళితుల దగ్గర నుంచి, ఆ పేదల దగ్గర నుంచి వీళ్ళకి మాత్రమే మంచి రేటు రావాలి, మంచి రేటు ఉండాలి, వాళ్ళకు మాత్రం మంచి రేటు ఉండకూడదు. ఏమిటిదే? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒకే ఒక మెమో ద్వారా ఏకంగా 2,06,000 ఎకరాలను ఉద్దేశపూర్వకంగా 22A పెట్టాడు. 98,000 మంది రైతులకు నానా కష్టాలు గురి చేశాడు. అసలు ఉద్దేశపూర్వకంగా 2,06,000 ఎకరాలు 98,000 మందిని రైతులను ఇబ్బంది పాలు చేస్తూ 22A అంటే నిషేధిత జాబితాలో పెట్టేసిండు. మేము దాన్ని విడుదల చేసినాం. నీ భూమి మీద, రైతుల భూమి మీద చంద్రబాబు నాయుడు చేసిన దాష్టికాన్ని విడుదల చేసాం. రైతులను వాళ్ళకు మంచి చేస్తూ వాళ్ళ భూములకు మీద వాళ్ళకు సర్వ హక్కులు కల్పించాం 22A జాబితా నుంచి తీసేసిన తర్వాత. ఆ తప్పంటాడు. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన 22,000 ఎకరాల భూములు ఎస్సీ కార్పొరేషన్కు ప్లెడ్జ్లో ఉంటే ఆ రుణాలను పూర్తిగా రద్దు చేసి ఆ 22,000 మందికి 22,000 ఈ ఎకరాలను వాళ్ళకి ఇచ్చేసినాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పర్చేస్ చేయబడ్డ ప్లెడ్జ్లో ఉన్న ఈ ల్యాండ్స్ను అది ఇంకొక విప్లవం. పేదలకు మంచి చేస్తూ రద్దు చేస్తానంటాడు ఈ పెద్ద మనిషి. మరో 2,06,000 ఎకరాల చుక్కల భూములు, మరో 2,06,000 చుక్కల భూములు ఏకంగా 1,07,000 మంది రైతులకు ఆ చుక్కల భూములు పెట్టారు. ఆ చుక్కలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హక్కులు లేవు. ఆ హక్కులు లేవు కాబట్టి వాళ్ళు క్రయ విక్రయాలు చేసుకోలేరు, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోలేరు. ఆటోమేటిక్లీ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మంచి చేస్తూ ఏకంగా 2,06,000 ఎకరాల్లో ఉన్న 1,07,000 మందికి కుటుంబాలకు మంచి చేస్తూ ఆ చుక్కల భూములను పరిష్కారం చేశాం, సొల్యూషన్ ఇచ్చినాం. మరో 33,000 ఎకరాలకు సంబంధించి షరతులు గల భూములపై మా నాని మచిలీపట్నం ఏరియాలో ఆవనగడ్డ ప్రాంతంలో మేమంతా పోయింటిమి. పెద్ద ప్రోగ్రాం, 22,000 మంది రైతులకు అక్కడ 33,000 ఎకరాలకు సంబంధించి షరతులు గల భూములతో ఆంక్షలు పెట్టి వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ లేదు, అమ్ముకునే పిల్లలకి ఇచ్చే స్వేచ్ఛ లేదు. దుర్మార్గమైన పరిస్థితుల మధ్య బతుకుతా ఉన్న వాళ్లకు, అన్యాయమైన పరిస్థితుల మధ్య బతుకుతా ఉన్న వాళ్లకు మంచి చేస్తూ వారికి సర్వ హక్కులు కల్పించాం. తప్పంటాడు. వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు? వీళ్ళందరినీ మళ్ళా ఇబ్బందులు లేక నెట్టేసి వీళ్ళకి సంబంధించిన
బెనామీలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం 10 పైసలకు 20 పైసలకు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇళ్ల నిర్మాణం గురించి అసెంబ్లీలో విన్నాం. ఇంకా దుర్మార్గమైన మాటలు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలకు ఇళ్లకు సంబంధించి ఒక్క నిరుపేదకైనా కూడా కనీసం 1 సెంటు స్థలమైనా ఆయన ఇచ్చాడా? ఒక్క నిరుపేద కుటుంబానికైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1 సెంటు స్థలమైనా ఎప్పుడైనా ఇచ్చాడా? అలాంటిది మేము 30,60,000 కుటుంబాలకు అక్క చెల్లెమ్మల పేరు మీదనే మంచి చేస్తూ వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో 21 లక్షల ఇళ్ళ నిర్మాణం కూడా చేపట్టాం. 9,02,000 ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన 11 లక్షల ఇళ్ళు పునాదులు దాటి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఏకంగా 17,000 జగనన్న కాలనీస్లో ఈరోజు అవి ఇల్లు కాదు, ఒక ఊళ్ళే నిర్మాణంలో ఉన్నాయి. ఎక్కడ మంచి పేరు వస్తుంది ఆ ఇల్లులు పూర్తవుతే, ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఏకంగా హౌసింగ్ ప్రోగ్రామ్నే ఈరోజు జరగడంలా. అంతటి దారుణంగా ఈ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంది. మా ప్రభుత్వ హయాంలో సిమెంట్ సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం, ఇసుక ఉచితంగా ఇచ్చేవాళ్ళం, స్టీలు ఇక మిగిలిన ఇతర సామాగ్రిలన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం. ఇవి కాక మరో 35,000 పావలా వడ్డీకి ఇచ్చేవాళ్ళం. రుణం కూడా 1,80,000 రూపాయలు డబ్బులు కూడా స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ సబ్సిడీ కింద ఇస్తూ అంత బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు పూర్తిగా నిరుపేదలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తిట్టుకుండా తిట్టుకుంటా ఉన్నారు. పూర్తిగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. కన్స్ట్రక్షన్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి చాలా చోట్ల. వెళ్ళి ఒకసారి గమనించండి. సిమెంట్ సబ్సిడీ, సిమెంట్ ఇవ్వడంలా కన్స్ట్రక్షన్ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవడు పట్టించుకోవడంలా. ఎందుకు అసెంబ్లీ నడుపుతూ ఉన్నారో, ఎందుకు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారో వీళ్ళకి తెలియదు. ప్రజలకు అవసరమైన పనులన్నీ కూడా ఈరోజు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయాయి. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మాత్రం మాఫియా ముఠాలు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మద్యం లిక్కర్లో స్కాము, ఇసుకలో రెండో స్కాము, ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు, ఇది ఇంకో స్కాము. ఇవి కాక మీ ఇష్టం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ఆ నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా, ఏ కన్స్ట్రక్షన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నా, ఆ నియోజకవర్గంలో ఏ మైనింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నా, ఎమ్మెల్యేల కప్పం కట్టకపోతే యాక్టివిటీ ముందుకు పోయేదే లేదు. మీ ఇష్టం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి లేదు. ఈరోజు పేపర్లో చూసిన అదాని వాళ్ళు ప్లాంట్ కడతా ఉంటే ఆశ్చర్యం. అది బీజేపీ ఎమ్మెల్యే, అంటే ఈ కూటమి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో తిరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతూ ఉంది అసలు ఈ రాష్ట్రంలో? నిజంగా స్కాముల ప్రభుత్వం,
నాకింత నీకింత అని చెప్పి పంచుకుంటా ఉన్నారు. దోచుకోవడం, పంచుకోవడం. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలకు ముందు? అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు నాణ్యమైన లిక్కర్ ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? లిక్కర్ రేటు తగ్గిస్తానన్నాడు. అన్నాడా లేదా? ఆశ్చర్యం ఏమిటనంటే ఇంతకు ముందు అయ్యే డిస్టిలరీలు, ఆయన హయాంలోనూ అయ్యే డిస్టిలరీలు, మా హయాంలోనూ అయ్యే డిస్టిలరీలు, ఇప్పుడు నేటి అయ్యే డిస్టిలరీలు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? లిక్కర్ రేటు తగ్గిస్తానన్నాడు, నాణ్యత పెంచుతానన్నాడు. ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు? ఈరోజు చీప్ లిక్కర్ అంటే అన్నిటికన్నా లోవెస్ట్ రేంజ్లో ఉన్న లిక్కర్ 80% అక్కడే కన్జంప్షన్. లిక్కర్ సేల్స్లో కూడా దాదాపు 85% అక్కడి నుంచే వస్తుంది లిక్కర్ రెవెన్యూస్లో కూడా. ఉన్న క్వాలిటీని ఇంకా ఫర్దర్గా తగ్గించినాడు. ప్రజల ఆరోగ్యాన్ని ఇంకా నాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాడు. ఎప్పుడు మనం వినలా ఈ బ్రాండ్లు, ఎప్పుడు మనం చూడాలా ఈ బ్రాండ్లు. సూమో క్లాసిక్ విస్కీ, ఒకసారి బ్రాండ్ కూడా పేర్లు చూపించమో ఒకసారి. అసెంబ్లీలో ఆయనంత ఆలే సమాధానం అని చెప్పినాడు. బెంగళూరు విస్కీ, రాయల్ లాన్సర్ విస్కీ, ట్రాపికానా వీసాప్ బ్రాండీ, షార్ట్ విస్కీ, బ్రాండీ 99, కేరళ మాల్టెడ్ ఫైన్ విస్కీ. ఇవన్నీ తీసుకొచ్చినాడు. ఆశ్చర్యం ఏమిటనంటే ఇవన్నీ 99 రూపాయలే అని చెప్పి చెప్తాడు. కొత్తగా తీసుకొచ్చినాడు అంటే ఉన్న క్వాలిటీని ఫర్దర్గా తగ్గించి ఈ బ్రాండ్లు తీసుకొచ్చి ఈ విస్కీ సప్లై చేస్తూ ఉన్నాడు ఈ 99 రూపాయలకు. ఆశ్చర్యం ఏమిటనంటే ఇదే కేరళ మాల్టెడ్ విస్కీ నెట్లో కొడితే ఎవరికైనా కనిపిస్తుంది, 85 రూపాయలు దొరుకుతుంది. ఈడ మాత్రం 99. పాత ఉన్న చీప్ లిక్కర్, పాతది ఇంతకు ముందున్న పాత లిక్కరు క్వాలిటీని ఫర్దర్గా తగ్గించి నువ్వు 99 రూపాయలకు నువ్వు కొత్త బ్రాండ్ను మళ్ళీ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, మరోవైపున ఇదే బ్రాండ్లు ఇదే లిక్కర్లు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే బయట కేరళ మాల్ట్ విస్కీ ఇదే విస్కీ 85కే నెట్లో కనిపిస్తూ ఉంటే వేరే రాష్ట్రాల్లో మన దగ్గరికి వచ్చేసరికి 99కి అమ్ముతూ ఉన్నారు. అంటే క్వాలిటీ తగ్గించిన ఈ మద్యాన్ని వైఎస్ఆర్సీపీ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. మిగతా బ్రాండ్లు, మిగతా కథ, మిగతా చీప్ లిక్కర్ ఏదైతే ఉందో అవి ఇంతకుముందు 120 రూపాయలకు ఉంటేటి సేమ్ అదే 120 రూపాయలు కొనసాగుతుంది ఎంఆర్పి. కానీ ఎక్కడా కూడా ఎంఆర్పికి అమ్మడంలా, ఎంఆర్పి ప్లస్ మాఫియా కమిషన్. ప్రతి చోట కూడా బెల్ట్ షాపులు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఒక్కో బెల్ట్ షాపుకు ఒక్కో గ్రామంలో ఎవరికి ఇవ్వాలి అని చెప్పి అక్కడ లోకల్ కాంపిటీషన్. ఆ లోకల్ కాంపిటీషన్లో తెలుగుదేశం కార్యకర్తల్లోనే లోకల్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో కూడా ఎవడు 2 లక్షలు ఇస్తే వానికి ఇస్తున్నారు. అది వేలంపాట జరుగుతూ ఉంది. ఈరోజు మాఫియా రాజ్యం జరుగుతూ ఉంది. ఎంఆర్పి రేటుకి అమ్ముకునే దానికోసము లిక్కర్ షాపుల కోసం అంత కాంపిటీషన్ ఎందుకు? ఎమ్మెల్యేలు ఎందుకు మనుషుల్ని కిడ్నాప్ చేయాలా? ఎమ్మెల్యేలు ఎందుకు ఎవరిని పాడనీయకుండా చేయాలా? వేరే వాళ్ళు ఎవడు వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు షాపులు నడుపుకోలేని పరిస్థితి లేకి వాళ్ళని ఎందుకు నెట్టేయాలా? ఎందుకనంటే ఎవడు ఎంఆర్పికి అమ్మకూడదు కాబట్టి, ఎంఆర్పి ప్లస్ మాఫియా కమిషన్ రావాలి కాబట్టి. సో గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ నడుపుతూ ఉన్న షాపులన్నీ తీసేసినారు. తీసేసి ప్రైవేట్ మాఫియాని తీసుకొచ్చినారు. వాళ్ళ మాఫియా ప్రకారం ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. అన్ని రకాలుగా ఈరోజు స్కాములు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో.
ఇంకొకటి, ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీలో సాక్షిగా ఇంకా అబద్ధాలు కొనసాగిస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు, ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా, ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారని అంటే, గతంలో మరి 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6 పేరుతో ఏ రకంగా ప్రజలను మోసం చేశాడో మనమంతా చూసాం. ఏ రకంగా ఇదే పెద్ద మనిషి ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తూ అడుగులు వేస్తున్నాడో కూడా చూసాం. 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నాడు. 3 వారాలు అయిపోతా ఉంది ఇంకా జీతాలు ఇవ్వడంలా. ఆరు నెలలు కాల ఇది పరిస్థితి. ఉద్యోగస్తులందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే ఐఆర్ ఇచ్చినాం 27%. ఈరోజు ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తున్నారు. 6 నెలలు అయిపోయింది చంద్రబాబు వచ్చినట్టు, ఇంతవరకు ఐఆర్ లేదని. 2 డిఏలు పెండింగ్. మా హయాంలో పిఆర్సీ చైర్మన్ను మేము నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగస్తులకు మంచి జరిగేట్టుగా అడుగులు వేస్తే, ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టాడు. బలవంతంగా రాజీనామా చేయించినారు. చేయించిన తర్వాత కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాలన్నా? ఇంతవరకు 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాల. ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ కాల. ఒకవైపున ఈ పరిస్థితి, రెండో వైపున ఉద్యోగాలన్నీ కూడా పీకుతా ఉన్నాడు. 2,60,000 వాలంటీర్లు అప్పుడే పీకేసినాడు. 15,000 మంది ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తా ఉన్న వాళ్ళని పీకేసినాడు. 104, 108 రెడీగా ఉన్నారు. వాళ్ళు స్ట్రైకులు, ధర్నాలు చేస్తా ఉన్నారు, జీతాలు ఇవ్వడం లేదు మాకని చెప్పి వాళ్ళను పీకడానికి రెడీ అవుతున్నాడు. టాయిలెట్ మెయింటెనెన్స్కి సంబంధించిన స్కూళ్ళల్లో వాళ్ళకు జీతాలు సరిగ్గా లేవు. ఆర్పీలకు జీతాలు సరిగ్గా లేవు. నెలల తరబడి వెయిటింగ్. ఆశా వర్కర్లు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాడు వాళ్ళకు కూడా? రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నాడు, పదవి విరమణ వయసు పెంచుతానన్నాడు, బీమా సౌకర్యం కల్పిస్తానన్నాడు, జీతాలు పెంచుతామన్నాడు, మట్టి ఖర్చుల కింద 20,000 ఇస్తామన్నాడు, మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటి వరకు వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కాదు, వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా. అసలు వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు, ఆగస్టు 2023 అంటే మా హయాంలోనే, ఆగస్టులోనే 2023లోనే
వాలంటీర్ వ్యవస్థను మేము తీసేసినామని చెప్పి. అది ఒకసారి చూపించి, ఆ లెటర్ ఉందా? లెటర్ పెట్టండి ఒకసారి. అది అసెంబ్లీలో ఈ లెటర్. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు. 2023 ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మళ్ళా ఏమంటాడు ప్రశ్న, వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న. 277 కోట్లు అంటాడు. అంటే ఈ సంవత్సరం కూడా 277 కోట్లు రిలీజ్ చేసామంటాడు. కరెక్టే కదా. ఆయన ముఖ్యమంత్రి కాకమునిపే, ఆయన ప్రభుత్వం రాకమునిపే ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి. అంటే అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా. ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఈయన ముఖ్యమంత్రి కాల, వాళ్ళ అదృష్టం కొద్దీ అప్పటికి. కానీ ఈ సంవత్సరంలో జీతాలు ఇచ్చినట్టే కదా మరి. వారి గౌరవ వేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా అని అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంట. ఎన్నికలప్పుడు ఏమన్నాడు? 5,000 కాదు మీకు ఇచ్చేది, నేను 10,000 ఇస్తాను అన్నాడు. అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తా. వాలంటీర్ వ్యవస్థ జీతభత్యాలకు సంబంధించి మన 5 సంవత్సరాలలో ఎంతెంత ఇచ్చినాము అనేది ఆ టేబుల్ చూపిస్తూ ఉంది. అక్టోబర్ 2 అంటే 2019 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసినామంటే హాఫ్ ఇయర్. మనం వచ్చిన తర్వాత మనం ఏప్రిల్ నుంచి సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మనం జూన్లో మన ప్రమాణ స్వీకారం చేసినాం. అక్టోబర్ 2వ తారీఖున ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ల వ్యవస్థ లాంచ్ చేసామంటే సగం సంవత్సరం 2019 6 months తర్వాత స్టార్ట్ అయింది. సో 2019-20 755 కోట్లు, 2020-21లో 1,546 కోట్లు, 2021-22లో 1,543 కోట్లు, 2022-23లో 1,592 కోట్లు, 2023-24లో 1,614 కోట్లు జీతాలు ఇచ్చినటివి. చివరికి 2024-25లో అంటే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునుపు కూడా అంతవరకు కూడా 277 కోట్లు ఇచ్చినాం. నేను అడుగుతా ఉన్నాను, ఈ మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఈ మనిషి అంటాడు 2023 ఆగస్టు నుంచే మళ్ళీ అది కూడా ఏంది మామింది, అది కూడా బండేయడానికి ప్రయత్నం. 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ లేదంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఏదైనా కానీ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇవ్వాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఇవ్వగలుగుతారా? ఎవరికైనా జీతం గవర్నమెంట్లో ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతారా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటాడు. అయ్యా చంద్రబాబు హెడ్ ఆఫ్ అకౌంట్ 2515 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటెయిల్డ్ హెడ్, 293 ఆబ్జెక్ట్ హెడ్. ఎన్ని వాలంటీర్లకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్స్ లేవని ఎట్ట చెప్తున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంటే ఈ హెడ్ల కింద మేజర్ హెడ్, మైనర్ హెడ్, సబార్డినేట్ హెడ్, డీటెయిల్డ్ హెడ్, ఆబ్జెక్ట్ హెడ్ ఇన్ని నెంబర్లు పెట్టి ప్రతి సంవత్సరం జీతాలు ఇస్తూ ఉంటే, ఫైనాన్స్ కాంకరెన్స్తో ఇస్తూ ఉంటే, బడ్జెట్లో ప్రతిపాదించి ఇస్తూ ఉంటే, బడ్జెట్ అప్రూవల్తో ఫైనాన్స్ కాంకరెన్స్తో హెడ్ ఆఫ్ అకౌంట్ పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇస్తూ ఉంటే, చివరికి వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇస్తూ ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎగరగొట్టి ఇన్నిన్ని అబద్ధాలు దుష్ప్రచారం చేయడం
ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఒకవైపున సూపర్ 6లు లేవు, ఒకవైపున సూపర్ 7లు లేవు. ఇవేవి కూడా చేయకపోగా మరోవైపున అన్ని రకాలుగా కూడా రాష్ట్రం వైఫల్యం చెందింది. వైఫల్యం చెందిన ఈ పరిస్థితుల్లో ఎవరైనా కూడా వాళ్ళకు సంబంధించిన హక్కుల కొరకు, వాళ్ళకు జరగాల్సిన న్యాయం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చాలు సోషల్ మీడియాలో దారుణంగా వాళ్ళను వేధిస్తూ ఉన్నారు. పోలీసులను వాడుకుంటా ఉన్నారు, అన్యాయంగా వాడుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేల చేత వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు కూడా. పోలీసులు ఎలాగో కేసులు పెట్టరు, అది కూడా చేయండి అని. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ఇల్లీగల్ డిటెన్షన్స్ చేస్తూ ఉన్నారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు వీళ్ళంతా కూడా పాల్పడుతూ ఉన్నారు. రిటైర్ అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు, ఆర్పి ఠాకూర్ అని ఇంకొకడు, యోగానంద్ అని ఇంకొకడు, రిటైర్డ్ ఆఫీసర్లు ఒక జట్టుగా తయారు చేశాడు. తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ చేసేది ఏంది? జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికలపైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు. సేకరించి ఈ జాబితా ఆధారంగా, ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా, ఈ జాబితాల ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలోఅప్ చేస్తారు. ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్ట ప్రకారం నేరం కిందకు వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు. అరెస్టు చేసిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారా అనంటే అది కూడా పరచడం లేదు. హీబియస్ కార్పస్ వేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. తమ వద్దే పెట్టుకుంటున్నారు, కళ్ళకు గంతలు కడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు, 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు. మళ్ళీ కింద ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, వీళ్ళు కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిలిం తీయడం, తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు, పైనున్న వీళ్ళందరికీ పంపించడం. చేసినాము, కొట్టాము, చూడండి, తిలకించండి, ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం. ఈ రకంగా 3rd డిగ్రీ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ల దగ్గర. ఎఫ్ఐఆర్లు కూడా అప్లోడ్ చేయడంలా. ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేస్తే న్యాయ ప్రక్రియలో ఫాస్ట్గా, వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ కూడా స్లో డౌన్ చేసి, న్యాయ ప్రక్రియ కూడా స్లో డౌన్ చేసే భాగంలో ఎఫ్ఐఆర్ అప్లోడింగ్లో కూడా జాప్యమే. ఎఫ్ఐఆర్ కోసం బాధితుల బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల. ఎంతో కష్టపడి న్యాయవాదులు వీళ్ళని ఎవరైనా బయటకు తీసుకొని వస్తే ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలా, ఎమ్మెల్యేలపైన, మాజీ మంత్రులపైన కూడా ఇదే, సినీ దర్శకులపైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనమంతా చూసాం. మనం చెప్తా ఉన్నాను, నాకు రామచంద్రారెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి తోటలో పనిచేస్తూ ఉన్న ముసలాయమ, దాదాపుగా 55-60 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసులో ఉన్నాయమ, కొట్టి ఒప్పించే కార్యక్రమం కూడా ఆమెతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆమె దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని. 10 రోజులు, వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది. రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ అంత చూసినాం. వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా? వీళ్ళేం సినిమా తీసినప్పుడు వివేకం అని వీళ్ళ సినిమా తీస్తే తప్పులా? వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా, తప్పులా? వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా? రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. సెన్సార్ బోర్డుకు పోయింది, సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు. సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద కేసులు పెడితే, ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకు ఉన్నాయి? సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది? మళ్ళీ ఫిలిం ప్రమోషన్ అంటావు. అంటే నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిలిం ప్రమోషన్, మిగతా వాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం, అరెస్టులు చేయాలని ప్రయత్నం చేయడం, ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. మా చంద్రయ్యనే ఉన్నాడు, మా చంద్ర మీద కూడా ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇల్లీగల్ కేసులు, సోషల్ మీడియా. నీ మీద కేసు ఏం చంద్ర? రాష్ట్రంలో ప్యాకాట్ జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ, ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు. ఇంకో దళిత ఎంపీ మా సురేష్, నందిగాం సురేష్, కేసుల మీద కేసులు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసినాడు. ఆయన పాపం ఆయన దాడి చేయలే, పాపం ఆయన ఫోన్ కూడా పోలే, ఆయన ఊళ్ళో కూడా లేడప్పుడు. వేసినారు 60 రోజులు 70 రోజుల పైన. ఒక కేసుతో కాదు, ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా, ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసు తర్వాత ఇంకొక కేసు, అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, ఒక ఎంపీ 70 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఇంకొక దళిత ఎమ్మెల్యే చంద్ర, ఇంకో దళిత ఎమ్మెల్యే తనకు నియోజకవర్గంలో ప్యాకాట జరుగుతూ ఉంది, పలానా చోట జరుగుతూ ఉందని చెప్పినందుకు కేసు. ఇంకొక దళిత ఎమ్మెల్యే 8 కేసులు, ప్రశ్నించినందుకు 8 కేసులు. మాజీ మంత్రుల మీద కేసులు, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా. నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం, మరోవైపున దుష్ప్రచారాలు. వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు, అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు, మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు. క్యారెక్టర్ అసాసినేట్, ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం. లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు
క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామికవేత్తల మీద, ఇవన్నీ గాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా, ఇదే మరి చంద్రబాబు, నేను సూటిగా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో, తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సిద్ధార్థ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద, షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది కూడా పెట్టుమా, ఒకసారి చూద్దాం. ఒకసారి వినండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సౌండ్ బాగా పెట్టుమా. బిల్డింగ్ నందమూరి బాలకృష్ణ గారి ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే, ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా, ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే టీడీపీని ప్రమోట్ చేసేది, ప్రత్యర్థుల్ని కించపరిచేది. సో ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను. సంబంధం ఉండడం కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. తెలుగుదేశం చంద్రబాబు నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు,
మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. ఈయనే మన సింపథైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు, వాళ్ళతో వాళ్ళను తిట్టిస్తాడు, మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు. అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా పుడతాడు. ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు. ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు. మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం. నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం. సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న శాసనసభలో చర్చించారు సార్. పోలవరం ప్రాజెక్టు 2027 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాడు చంద్రబాబు. అది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? అదే కాకుండా దానికి వైఎస్ఆర్ గారు దాన్ని అస్తవ్యస్తం చేశారని, మీరు వచ్చాక రివర్స్ పెడితే ఇంకా ఆలోచించాలని కూడా ఒక ఆలోచన. అసలు పోలవరంలో ఈరోజు ఈ పరిస్థితి ఉంది అంటే దానికి కారణం ఎవరు? నేను చెప్పిన రిపోర్ట్లు కాదు. మొన్న ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు, అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంపు కొట్టించిన రిపోర్టు, మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు ఏమని, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి 2018-19కి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో, ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి, ఈ డిలే జరిగింది అని చెప్పి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినారు. అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
సామాన్యునికి ఎవరికైనా అర్థమయ్యేట్టుగా చెప్తా. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద నది, దాదాపుగా 2.5 కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది. ఇది పోలవరం. ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకున్నావు. పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అని అంటే ఫస్ట్ ఈ 2.5 కిలోమీటర్ వెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చే ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది నీకు. ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తా ఉన్నా. ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా, అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు. ఇటువైపు స్పిల్వే పనులు, స్పిల్వే నువ్వు ఈ పక్క కడుతున్నావు. స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది, స్పిల్వేకి గేట్లు ఉంటాయి, స్పిల్వేకి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ నీళ్ళను స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి, నీళ్ళను పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్ట్ పనులను ఇక్కడ చేపట్టాలి. ఇది కామన్ సెన్స్. కానీ ఈయనేం చేసినాడు, స్పిల్వే పనులు పూర్తి కాల. స్పిల్వే పనులు పూర్తి కాకమునిపే పునాదులు వరకే వచ్చినాయి, పునాదులు దాటిపోలా. గేట్లు లేవు, పియర్స్ లేవు, గేట్లు లేవు, స్ట్రక్చర్ లేదు, డైవర్షన్ చేసే పరిస్థితి లేదు. ఇది స్టార్ట్, ఇది కంప్లీట్ కాక తెలికే. నువ్వు ఈ 2.5 కిలోమీటర్లో నువ్వేం చేసినావు, ఇక్కడ పనులు మొదలుపెట్టినావు. కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినావు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది, మెయిన్ డ్యామ్ నువ్వు కట్టే ముందు ఆ మెయిన్ డ్యామ్కు ఫెసిలిటేట్ చేయడం కోసం, నీళ్ళు ఆపేదాని కోసం నువ్వు కాఫర్ డ్యామ్ కడతావు. నీళ్ళు ఆపితే మెయిన్ డ్యామ్ పన్ను నువ్వు చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ కాఫర్ డ్యామ్. సో కాఫర్ డ్యామ్ 1, కాఫర్ డ్యామ్ 2, అంటే రివర్ నదికి ఆ పక్కన స్పిల్వే నుంచి నీళ్ళలోనికి వచ్చిన తర్వాత టేల్ రేస్ నుంచి మళ్ళీ వెనక్కి నీళ్ళు తన్నకుండా కాఫర్ డ్యామ్ 2 ఇటువైపున, తర్వాత మధ్యలో మెయిన్ డ్యామ్ కడతావు. సో నువ్వు స్పిల్వే పనులు పూర్తి చేయకుండానే నువ్వు మెయిన్ డ్యామ్లో కాఫర్ డ్యామ్ పన్ను మొదలుపెట్టాం. కాఫర్ డ్యామ్ పన్ను 1 మొదలుపెట్టాం, కాఫర్ డ్యామ్ 2 మొదలుపెట్టాం. మెయిన్ డ్యామ్ కూడా పన్ను మొదలుపెట్టేసినాం, ఫౌండేషన్ వేసేసినాం. ఎందుకో ఇవన్నీ అర్త్ వర్కులు, కమిషన్లు బాగా వస్తాయి. అవి అనుకో సిమెంట్ వర్కులు, కమిషన్లు రావు. ఇంకా పియర్సు, స్ట్రక్చరు, కమిషన్ రాదు. ఇదైతే అర్త్ వర్క్, కమిషన్ దండగా వస్తాయి. సో ఈ పనులు మొదలుపెట్టినాం. మొదలుపెట్టేసరికి ఏమైంది, నీళ్లు డైవర్ట్ చేసే పరిస్థితి లేదు. సీజన్ వచ్చేసరికి వర్షాలు పడతాయి, నీళ్ళు పక్క నుంచి వస్తాయి. వచ్చేసరికి ఏం చేసినావు నువ్వు, ఈ కాఫర్ డ్యామ్లో 2.5 కిలోమీటర్లలో గ్యాప్లు వదలాల్సి వచ్చింది. లేదా నీళ్ళు ఎట్టపోతాయి బయటికి, ఆ పక్క స్పిల్వే పనులు జరుగుతున్నాయి. నీళ్ళు అట్ట పంపించలేవు, నీళ్ళు పోయే పరిస్థితి అటువైపున లేదు. సో నీళ్ళు ఇదే 2.5 కిలోమీటర్లోనే పోవాల్సింది. ఇందులో కాఫర్ డ్యామ్ ఉంది. కాఫర్ డ్యామ్ 2.5 కిలోమీటర్లు గట్ల, ఈ 2.5 కిలోమీటర్లో గ్యాపులు పెట్టాల్సి వచ్చింది. గ్యాప్ 1, గ్యాప్ 2 అని చెప్పి 400 మీటర్లు ఒక చోట, 300 మీటర్లు ఒక చోట గ్యాప్ వదిలిపెట్టాం. సో ఏమవుతుంది, నీళ్ళు 2.5 కిలోమీటర్ల వెడల్పుతో నీళ్లు ప్రయాణం చేస్తే ఒక స్పీడ్తో వస్తాయి, ఒక వెలాసిటీతో వస్తాయి. అలాంటిది నువ్వు నీళ్లను కేవలం 400 మీటర్ల వెడల్పులో మాత్రమే నీళ్లు ప్రయాణం చేసేట్టుగా ఈ పక్క కాఫర్ డ్యామ్ కట్టి గ్యాప్ ఇడిచిపెట్టాం. అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగినప్పుడు ఏమైంది, కాఫర్ డ్యామ్ స్కౌర్ అయిపోయింది. కాఫర్ డ్యామ్ వెనకాల ఉన్న మెయిన్ డ్యామ్ అది కూడా ఫౌండేషన్ స్టోన్ వేసినాం, అది కూడా స్కౌర్ అయిపోయింది. కాఫర్ డ్యామ్ 2 అది కూడా స్కౌర్ అయిపోయింది. ఎందుకంటే అన్ని గ్యాప్లు. అసలు ఈ ప్యాటర్న్ అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ పని చేయాలనో అప్పుడు ఆ పని చేసి ఉండింటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పోలవరం ప్రాజెక్టు ఈ పాటికి అయిపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పిదం వల్ల మేము వచ్చిన తర్వాత 2018లోనే చంద్రబాబు నాయుడు ఉండగానే చివరి సంవత్సరం 2018-19లో చివరి సంవత్సరంలో ఫ్లడ్స్ వచ్చినాయి.
ఫ్లడ్స్ వచ్చేసరికి ఏమైంది, స్కౌరింగ్ జరిగింది, వెలాసిటీ పెరిగింది, గ్యాపుల్లో నుంచి నీళ్లు రావాలి. సో న్యాచురలీ స్కౌరింగ్ జరిగింది. సో కాఫర్ డ్యామ్ అనేది స్కౌరింగ్ జరిగింది కాబట్టి కాఫర్ డ్యామ్ అనేది ఒక రిపేరు, మెయిన్ డ్యామ్ స్కౌరింగ్ జరిగింది కాబట్టి ఫౌండేషన్ ఎగిరిపోయింది కాబట్టి దాంతో ఒక రిపేరు, కాఫర్ డ్యామ్ 2 మళ్ళీ స్కౌరింగ్ జరిగింది కాబట్టి దాంతో ఒక రిపేరు, ప్లస్ నీళ్లు పంపించేదానికి ఒక మార్గం లేదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ నీళ్ళెట పంపిస్తావు. సో ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది స్పిల్వే. సో మేము వచ్చిన తర్వాత స్పిల్వేని పూర్తి చేసినాం, అన్ని రకాలుగా స్పిల్వేని గేట్లు పెట్టినాం, స్ట్రక్చర్ కంప్లీట్ చేసినాం, పియర్లు పెంచినాం, కాంక్రీట్ వర్క్స్ అన్ని పూర్తిగా కంప్లీట్ చేసి స్పిల్వేని పూర్తిగా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నీళ్లు